ఇప్పుడు మనకు ఉన్న ఒకే క్వశ్చన్, సీసీటీవీ ఫుటేజ్ పెట్టిన తర్వాత ఏమి జరిగింది అని. బట్ నిజం ఏంటంటే ఇంటి చుట్టూ రోడ్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టిన తర్వాత ది వాచర్ దగ్గర నుండి ఏమి లెటర్ రాలేదు. అక్కడ సీసీటీవీ పెట్టింది ఒకటి పోలీస్కి తెలుసు, ఇంకొకటి బ్రాడర్స్ ఫ్యామిలీకి తెలుసు. ది వాచర్ పోలీసులు ఎవరైనా ఉండాలి, లేదా 6/7 ఇంటి చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరైనా ఉండాలి. అంతే, సీసీటీవీ కెమెరా పెట్టారు. దాని తర్వాత 5 years అయింది, ఏమి లెటర్ రాలేదు. ఎవరు పెట్టారని కనిపెట్టలేకపోయారు. తర్వాత ఎందుకు పార్ట్ 2? ది వాచర్ న్యూస్ పేపర్ ఆర్టికల్లో వచ్చి ఈ కేసు పెద్ద వైరల్ అవడం వల్ల పోలీస్ ఈ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి అని ఒక పెద్ద ప్రెషర్ ఉంది. అప్పుడు పోలీస్ చేసిన భయంకరమైన ఇన్వెస్టిగేషన్లో పోలీస్కి కొన్ని మంది పైన సస్పిషియస్ భయంకరమైన సందేహం వచ్చింది. చాలా మంది మీది లేదు, 3 పైన మాత్రమే. ఆ 3 పేరు గురించి ఇప్పుడు చూడపోతాము. నేనే మీ శామ్. వెల్కమ్ టు మిస్టరీ పెన్. ది ఫస్ట్ సస్పెక్ట్, ద గేమర్. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కొన్ని రోజులు పోలీస్ ఈ ఇల్లుని సివియర్గా సర్వేలెన్స్ చేశారు. ఒకరోజు రాత్రి 11 గంటలకు 2 పోలీస్ ఆఫీసర్ 6/7 ఇంటి బయట ఒక కారులో సర్వేలెన్స్కి కూర్చొని ఉన్నప్పుడు సంబంధమే లేకుండా కొత్తగా ఒక కార్ 11 గంటలకి 6/7 ఇంటికి బయట వచ్చి నిలబడి కొన్ని సెకండ్స్లో స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. ఆ కార్ అందంలో స్టిక్కర్ అంటించడం వల్ల లోపల ఎవరు ఉన్నారని తెలియలేదు. అయినా ఆ కారులో ఉన్న లైసెన్స్ ప్లేట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి చూసి అది ఒక అమ్మాయి పేరులో రిజిస్టర్ అయింది. కానీ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ వేరే ఏరియాలో ఉంది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి విచారణ చేసినప్పుడు, ఎస్ అది నా కారే, కానీ మీరు చెప్పిన డేట్లో కారే తీసుకొని బయట పోనీలేదే అలా అని చెప్పారు. వెంటనే పోలీస్ ఏ డేట్లో ఏ టైంలో ఆ అమ్మాయిని కార్లో చూసారో ఆ టైంలో ఆ అమ్మాయి ఉన్న ఫ్లాట్లో సీసీటీవీ కెమెరా చెక్ చేసినప్పుడు ఆమె చెప్పింది నిజమే. అమ్మాయి అపార్ట్మెంట్ వదిలి బయట పోనీలేదు. ఆ తర్వాత ఏ ఏరియా అని చెప్పారు అలా అని అడిగి, అక్కడే నా బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అలా అని చెప్పారు. తన బాయ్ ఫ్రెండ్ అడ్రస్ అడిగినప్పుడు 6/7 ఇల్లుకి 2 బిల్డింగ్ దాటి తన యొక్క ఇల్లు ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ మీ కార్ తీసుకొని పోతారా అలా అని అడిగినప్పుడు, అవును తన దగ్గర ఒక కార్ కీ ఉంది, దాన్ని కూడా చాలాసార్లు తీసుకొని పోతారు అలా అని చెప్పారు. వారి గురించి ఏదైనా చెప్పండి అలా అని అడిగినందుకు, ఎప్పుడూ ఇంటిలోనే ఉంటాడు, పనికి ఎక్కడికి పోరు, ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడతాడు అంతే. వీడియో గేమ్సా? ఏమి వీడియో గేమ్స్ ఆడతాడు? చాలా గేమ్స్ ఆడతాడు. షూటింగ్ చేయడం, చంపడం, ఇలాంటి గేమ్స్ ఆడతాడు. ఇది అంతా ఎందుకు అడుగుతున్నారు అలా అని అడిగినందుకు పోలీస్ జరిగిన అన్ని విషయాల గురించి చెప్పారు. తను గేమ్స్ ఆడతాడు, కానీ ఇది అంతా ఎందుకు చేస్తాడు అలా అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసింది, ఇప్పుడే నేను ఇంటికి వచ్చా, వాడు చంపడం, షూటింగ్ చేయడం ఆడతాడు అని చెప్పాను కదా, వాడి దగ్గర ఉన్న ఒక క్యాసెట్ మధ్యలో ఒక క్యాసెట్ నేను చూశాను. ఆ గేమ్ యొక్క పేరు ద వాచర్. అలా అని చెప్పారు. వెంటనే ఆ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిన అన్ని విషయాల గురించి చెప్పి ఇన్వెస్టిగేషన్కి రావచ్చా అలా అని అడిగినప్పుడు, ఓకే నేను వస్తా అలా అని చెప్పి ఫోన్ కట్ చేశారు. తర్వాత చెప్పిన డేట్కి ఇన్వెస్టిగేషన్కి రాలేదు, కాల్ ఆన్సర్ చేయలేదు. ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మనిషే లేదు. స్టేషన్కి తీసుకురావాలి అంటే అరెస్ట్ చేసి తీసుకొని రావాలి, అరెస్ట్ చేయాలి అంటే అరెస్ట్ వారెంట్ కావాలి. ఆ వారెంట్ జడ్జి ఇస్తారు. బట్ అరెస్ట్ వారెంట్ జడ్జి ఇవ్వాలంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఒక కారు వచ్చి నిలిచింది, వారి ఇంటిలో ఉన్న గేమ్ క్యాసెట్ నేమ్ ది వాచర్ ఉంది, దానికంతా వారంటీ ఇవ్వరు. సో ది గేమర్ ఇన్వెస్టిగేషన్ చేయలేము. సెకండ్ సస్పెక్ట్ మైకిల్ ల్యాంగ్ఫోర్డ్. పోలీస్ ఆఫీసర్ ఫస్టే చెప్పినలాగా 6/7 ఇంటి చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరైనా ఉండాలి. ఈ మైకిల్ ల్యాంగ్ఫోర్డ్కి 60 వయసు ఉంటుంది, పెళ్లి అవ్వలేదు. వారికి ఒక చెల్లి ఉంది, దానికి పెళ్లి అవ్వలేదు. ఆ ఇంటిలో మైకిల్ ల్యాంగ్ఫోర్డ్, సిస్టర్, వారు అమ్మ, 3 మాత్రమే ఉన్నారు. వారు అమ్మకి ఏజ్ 90. ఆ ఫ్యామిలీ ఒక వింతైన ఫ్యామిలీ. వారు ఎవరితో మాట్లాడరు,
వారింటికి ఎవరు రారు, ఎవరింటికి వీళ్ళు పోరు, మేము ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాము కానీ ఒక్కసారి కూడా వాళ్ళతో మాట్లాడింది లేదు అని 6/7 చుట్టి ఉన్న అన్ని నైబర్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. ఈ లాంగ్స్ఫోర్డ్ ఫ్యామిలీ 1960లోనే ఈ ఇంటికి వచ్చి ఉన్నారు. ది వాచర్ రాసిన లెటర్లో 1960లోనే మా నాన్న చూశారని ఉంది. 2014లో ఈ బ్రాడర్స్ ఫ్యామిలీ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ లెటర్ మెయిల్ బాక్స్లో దొరికింది కదా, ఆ లెటర్ బడ్జెట్ నెంబర్ నుంచి 12 సంవత్సరాలకు ముందే మైకేల్ లాంగ్ఫోర్డ్ యొక్క నాన్న చనిపోయారు. ఆ లెటర్లో చివరి 20 years నేనే ఈ ఇల్లుని చూస్తున్నాను అలా అని రాసి ఉంది. పోలీస్ డేటాబేస్లో పోలీస్ చెక్ చేసినప్పుడు ఆ మైకేల్ లాంగ్ఫోర్డ్ మీద దీనికి ముందు 2 కంప్లైంట్ రిజిస్టర్ ఆగి ఉంది. 2 కంప్లైంట్ ఇద్దరికూ సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు, కానీ కంప్లైంట్ సేమ్. రాత్రి సమయంలో ఇంటి బయట లేదా తలకు బయట మైకేల్ లాంగ్ఫోర్డ్ అలాగే చూస్తూనే ఉంటారు. సడన్గా భయపడతారు. కిటికీ ఓపెన్ చేసి ఏం కావాలి అలా అని అడిగితే మాట్లాడుకుంటా ఇంటికి లోపల వెళ్ళిపోతారు. అదే 2 కంప్లైంట్. ఆ 2 కేస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మైకేల్ లాంగ్ఫోర్డ్ నేను ఇకపై ఎలాంటి తప్పులు చేయను అలా అని అపాలజీ లెటర్ మాత్రమే రాసి ఇవి స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన సెకండ్స్ లెటర్లో చిల్డ్రన్స్ నేమ్లా ఉంది కదా, ఈ కొత్త ఇల్లు 2-3 టైం వచ్చి చూసినప్పుడు వాళ్ళు చిల్డ్రన్స్ యొక్క పేరు పెట్టి పిలిచినప్పుడు పక్క ఇల్లులో ఉన్న మైకేల్ లాంగ్ఫోర్డ్కి కంపల్సరీ పిలుస్తున్నది విని ఉంటారు. పోలీస్ క్యాషువల్గా పిలిచి ఇది గురించి మీకు ఏదైనా తెలుసా అలా అని అడిగినప్పుడు నాకు ఇది గురించి తెలియదు అలా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వెస్టిగేషన్కి ఆన్సర్ చేసిన విధం ఒక వియర్డ్గా ఉన్నింది. వెంటనే పోలీస్ మరియా డెరెక్ ముగ్గురు ప్లాన్ చేసి ఈ ఇంటిని పడగొట్టి కొత్తగా కట్టబోతున్నాం కాబట్టి కొన్ని రోజుల్లో సౌండ్స్ వస్తుంది, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి, అది కోసం అన్ని నైబర్స్కు పంపుతామని మైకేల్ లాంగ్ఫోర్డ్ ఫ్యామిలీకి మాత్రమే పంపారు. సో వీళ్ళు పడగొడతామని ఇన్ఫర్మేషన్ మైకేల్ లాంగ్ఫోర్డ్ ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. సపోజ్ ద వాచర్ దగ్గర నుండి మీరు ఇంటిని పడగొడతారని నాకు తెలుసు అలా అని లెటర్ వస్తే మైకేల్ లాంగ్ఫోర్డ్ పట్టుకుందామని ఈ ఐడియా ప్లాన్ చేశారు. కానీ ద వాచర్ దగ్గర నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు. మేబీ పోలీస్ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళ హుషారైంటారు. వీళ్ళు చేసిన ప్లాన్ ఫెయిల్ అయింది కదా, ఉన్న ఎవిడెన్స్లో వేరే ఏదైనా క్లూ ఉందా లేదా అని చూసినప్పుడు ది వాచర్ దగ్గర నుంచి వచ్చిన ఒక లెటర్లో టెస్ట్ చేసినప్పుడు పార్షియల్ డిఎన్ఏ దొరికింది. కొత్తగా డిఎన్ఏ దొరికింది. కానీ ఆ డిఎన్ఏ ఒక అమ్మాయి యొక్క డిఎన్ఏ. మైకేల్ లాంగ్ఫోర్డ్ చేయలేదు. కానీ మైకేల్ లాంగ్ఫోర్డ్కి ఒక చెల్లి ఉంది కదా, అబీ లాంగ్ఫోర్డ్ తన యొక్క డిఎన్ఏ అయింటుందా అని ఒకసారి అబీ తాగిన వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు మ్యాచ్ అవ్వలేదు. సో ఇది వేళ ఒక మ్యాచ్ అయితే కేసు అప్పుడే ఫినిష్. సో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. సో ఈ కేసులో కంప్లైంట్ ఇచ్చిన మరియాము డెరెక్ మనం థర్డ్ సస్పెక్ట్. బాధపడిన వాళ్ళపైనే సందేహం వచ్చింది. ఇదికి కారణం వీళ్ళు చేంజ్ అయిన ఇల్లు మాత్రమే. డెరెక్ చేసిన పనిలో మంచి శాలరీ లేదు, మంచి ఇంక్రిమెంట్ లేదు. కానీ వీళ్ళు పోయిన ఫస్ట్ ఇల్లు 2 crore, తర్వాత 4 crore వెళ్ళి చివరిలో 10 crore ఇంటికి వచ్చారు. సో ప్రాక్టికల్గా బ్యాంక్లో లోన్ తీసుకొని ఈఎంఐలోనే కొని ఉండాలి. తీసుకొని ఉన్న అప్పు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా అవ్వడం వల్ల రుణం ఎక్కువగా అయింది. కాబట్టి ఏమి జరిగిందంటే ద వాచర్ స్టోరీ ద న్యూస్ పేపర్లో వచ్చి వైరల్ అయింది కదా, ఆ న్యూస్ పేపర్ కంపెనీకి వెళ్ళి ఈ వాచర్ గురించి మీకు ఎలా తెలిసింది అలా అని అడిగినప్పుడు ఇది మా న్యూస్ పేపర్ కంపెనీలో ఉన్న మెయిల్ బాక్స్లో దొరికింది, వెంటనే చూసి చదివినప్పుడు స్టోరీ బాగుంది అని ఆర్టికల్ పెట్టాము అలా అని చెప్పారు. ఆ లెటర్లో ఫ్రమ్ అడ్రస్, ఈ లెటర్ ఎవరి నుంచి వచ్చిందంటే ఒక రిపోర్టర్ పేరు రాసి ఉంది. చెక్ చేసినప్పుడు అది ఒక ఫేక్ నేమ్. అలా అని ఒక రిపోర్టరే లేదు. కానీ కాంజూరింగ్ ఒక ఇంటిలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్, అది మూవీలాగా చేసినప్పుడు కమర్షియల్ పెద్ద హిట్. ఎగ్జిజమ్ ఆఫ్ ఎమిలీ రోజ్, దాని మూవీ చేసినప్పుడు కమర్షియల్ పెద్ద సక్సెస్. ది వాచర్ దూతలో నుంచి ఎవరో చూడతారు, లెటర్స్ మాత్రమే వస్తుంది, ఎవరని దొరకడం లేదు. ఇది వెంటనే మూవీ కంటెంట్ లాగా ఉంటుంది కదా. సో ఇది వైరల్ అవ్వడం వల్ల ఎవరైనా మూవీ తీసుకోవాలన్నా మరియాము డెరెక్ అడగాలి. సో ఇది వాళ్ళు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు ఇదికి రాయల్టీ ఫీస్ అడగచ్చు, ఎంతైనా అడగచ్చు. దొరికిపోయారు. అలా అంటే మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. చాలా సంవత్సరాలకు ముందు జాన్ వుడ్స్ అండ్ ఆండ్రియా వుడ్స్కి
లెటర్ పంపించింది ఎవరు? సో వీళ్ళుగా చేశారని ఒక డౌట్ వచ్చినా కూడా మరియాము డెరక్ను ఫైనలైజ్ చేయలేము. ఈ కేసులో ఇంట్రెస్ట్ ఉండేది ఇదిలో ఎవరో ఒకరు మాత్రమే చేసి ఉండాలి. ది వాచర్ ఎవరని మీకు డౌట్ ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.